హాయ్ అండి. మిస్టీరియస్ బాస్ పార్ట్ 47. వెంటనే ఆమెకు వాంతి వచ్చి గబగబా అతని మీద వాంతి చేసుకుంది. దాంతో అతను వెనక్కి జరిగాడు. ఛీ, ఒక్క నెల మాత్రమే అని అతను కక్షతో ఆమె వైపుకు చూస్తూ ఉన్నాడు. అదే సమయంలో జాహ్నవి అక్కడి నుంచి పరిగెత్తడం మొదలుపెట్టింది. ఆమె ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడలేదు. అంతలా భయపడిపోయింది. భయంతో ఆమె గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది. ఆమె పరిగెత్తుకుంటూ నేరుగా తన గదికి చేరుకుంది. ఆమె చేతులు ఎంతగా వణుకుతున్నాయంటే గది తాళం కూడా సరిగ్గా తీయలేకపోతుంది భయంతో. రెండుసార్లు ఆమె చేతిలో ఉన్న తాళం కింద పడిపోయింది. ఆ తాళం తీసుకోవడానికి ఆమె తొందరగా కిందకి వంగిన సమయంలో ఎవరో ఆమె భుజంపై చేయి వేశారు. ఒక విషపు పాము తన మీద పడినట్టుగా ఆమె చేతిని విదిలించి పక్కకు జరిగిపోయింది. జాను, ఏమైంది అని సృష్టి ఆశ్చర్యంగా అడిగింది. ఆమెను చూసిన వెంటనే జాన్వి ఇంతవరకు ఆపుకున్న కన్నీళ్లు ఒక్కసారిగా బయటకు వచ్చాయి. వెంటనే సృష్టిని కౌగిలించుకుని ఏడవడం మొదలుపెట్టింది. జాను, జాను, రిలాక్స్, పద లోపలికి వెళ్దాం. అందరూ ఎంతగా చూస్తున్నారు, త్వరగా రా అని సృష్టి ఎలాగో గది తెరిచి జాన్విని లోపలికి తీసుకెళ్ళింది. అప్పటికే మిగిలిన ముగ్గురు అమ్మాయిలు ఇంకా రాలేదు. సృష్టి జాన్విని కుర్చీలో కూర్చోబెట్టి ఆమె కోసం నీళ్లు తీసుకొచ్చింది. ఇక జాన్వి ఒక్కసారిగా నీళ్లు తాగేసింది. ఇప్పుడు ఆమె కాస్త కుదుట పడింది. జాను, ఇప్పుడు చెప్పు, ఏమైంది? నువ్వు ఇక్కడికి పరిగెత్తుకుంటూ రావడం చూశాను. నేను వెనుక నుంచి పిలుస్తూనే ఉన్నాను, కానీ నీకు వినిపించలేదు. నీకు అసలు ఏం జరిగింది అని సృష్టి బాధగా అడిగింది. సృష్టి, అతను మా అత్త తమ్ముడు సుధీర్ అతను అని చెప్పడానికి కూడా జాహ్నవికి అసహ్యంగా అనిపించింది. ఆమె రెండు చేతులతో తలను పట్టుకుని మళ్ళీ ఏడవడం మొదలుపెట్టింది. అతను మళ్ళీ నేను ఇబ్బంది పెట్టాడా అని సృష్టి ఆమె పక్కనే కూర్చుంటూ అడిగింది. జాహ్నవి ఏమీ మాట్లాడలేదు. జాను, నిజం చెప్పాలంటే గతసారి నువ్వు అతనిపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చావు కదా, అందుకే అతనికి ఇంకా ఎక్కువ కోపం వచ్చింది. అప్పుడు కూడా చెప్పాను ఇలాంటి గూండాల జోలికి వెళ్ళొద్దని. దాని బదులు ఒకసారి మీ అత్తమ్మకి చెప్పు, మామికి చెప్పు, అతనికి అర్థమయ్యేలా చెప్తాడు అని. కానీ అప్పుడు కోపంలో నువ్వు కంప్లైంట్ ఇచ్చేసావు మీ మామయ్యకి చెప్పకుండా అని సృష్టి నిట్టూరుస్తూ చెప్పింది. సృష్టి, అతను నీ ముందే ఇక్కడికి వచ్చి నన్ను బెదిరించాడు. నేను మా మామ ఇంటికి వెళ్ళడం లేదు. అందుకు కారణం ఇతనే. మా మామ కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇతను ఒక రాజకీయ నాయకుడు మనిషి. కనీసం ఆ రాజకీయ నాయకుడి కోసమైనా అతను నిశ్శబ్దంగా ఉంటాడని అనుకుని నేను కేసు పెట్టాను. కానీ ఇతను ఇంకా ఎక్కువగా రెచ్చిపోతున్నాడు. ఇప్పుడైతే ఒక నెలలో తన సార్ ఎమ్మెల్యే అవుతాడని అంటున్నాడు. నాకు చాలా భయంగా ఉంది అని జాన్వి కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పింది. జాను, నువ్వు ఈ నగరం వదిలి వెళ్ళిపో. ఇదొకటే మార్గం. ఎందుకంటే ఇలాంటి గూండాలు అంత త్వరగా వదిలిపెట్టరు. పోలీసులు కూడా వీళ్ళ మాట వింటారు అని సృష్టి చెప్పింది. నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను అని జాన్వి చెప్పి లోపల ఉన్న గదిలోకి వెళ్ళి తన చిన్న పరుపుపై పడుకుంది. నేను తప్పు చేశానా? పోలీసుల దగ్గరికి వెళ్ళి కానీ అతను నన్ను ఇబ్బంది పెడుతూ ఉంటే నేను మౌనంగా ఉండాల్సిందేనా? రీచా పిల్లలో కూడా అతను నన్ను ఇబ్బంది పెట్టబోయాడు. కానీ సిద్ధార్థ్ సార్ వల్ల నేను తప్పించుకున్నాను. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత నా అడ్రస్ అతనికి తెలిసిపోయింది. రోజా రోజు నా వెంటే పడేవాడు. ఈ రోజైతే నన్ను ఎత్తికెళ్తానని కూడా బెదిరించాడు. మరి నేను ఎందుకు మౌనంగా ఉండాలి? కానీ పోలీసులు ఏమీ ఎందుకు చేయలేదు? లేక నిజంగానే సృష్టి చెప్పినట్టుగా పోలీసులు కూడా ఇలాంటి వాళ్ళకు బానిసలుగా ఉంటారా? ఈ రోజు అతను చేసిందైతే జాన్వి కళ్ళను గట్టిగా మూసుకుంది. ఆ సంఘటన, అతని అసహ్యమైన స్పర్శ గుర్తుకు రావటం ఆమెకు అస్సలు ఇష్టం లేదు. తెలియకుండానే ఆమె కళ్ళ నుంచి మళ్ళీ నీళ్లు జారాయి. అంతలోనే ఆమె ఫోన్ రింగ్ అయింది. ఆమె కన్నీళ్లు తుడుచుకుని ఫోన్ని చేతిలోకి తీసుకుంది. అది రీచా కాల్. ఆమె ఆ ఫోన్ అలాగే కింద పెట్టేసింది. రీచా హనీమూన్కి వెళ్ళింది. ఇప్పుడు ఫోన్ ఎత్తితే తన గొంతు వినగానే కూడా రీచా తను ఏడ్చానని గుర్తించేస్తుంది. కనీసం ఈ సమయంలో అయినా రీచా సంతోషానికి భంగం కలిగించాలని జాన్వి అనుకోలేదు. కానీ త్వరలోనే దీనికి ఏదో ఒక పరిష్కారం చూడాలని ఆమెకు తెలుసు. వచ్చే వారం రీచా తిరిగి వచ్చిన తర్వాత ఆమెతో మాట్లాడాలని జాన్వి నిర్ణయించుకుంది. కానీ మనసును ఎంత సమాధానపరుచుకున్నా ఆమె కళ్ళ నుంచి కన్నీళ్లు మాత్రం ఆగడం లేదు. ఇందాకడ జరిగింది తలుచుకుంటే జాన్వికి రాత్రి 11 గంటలయ్యాయి. సిద్ధార్థ్ తన బాల్కనీలో కూర్చున్నాడు. అతని చేతిలో వైన్ గ్లాస్ ఉంది. దానిని అతను నెమ్మదిగా సిప్ చేస్తున్నాడు. ఎదురుగా ఉన్న అద్దంలో నుంచి బయట పడుతున్న వర్షం లైట్ల వెలుగులా కనిపిస్తుంది. కానీ అతని గదిలో మాత్రం నిశ్శబ్దం ఉంది. అతని మనసులో ఆలోచనలు తుఫాన్లా నడుస్తున్నాయి.
ఎందుకంటే ఈ మధ్య కాలంలో తన స్వభావంలో, తన ఆలోచనలో ఏదో మార్పు వచ్చినట్టు అతనికి అనిపిస్తుంది. జాన్వి ఈ ఒక్క పేరు మాత్రమే అతని మనసులో పదే పదే మారుమోగుతుంది. ఆమె నవ్వే ముఖం, ఆమె మాట్లాడే తీరు, ఆమె చేసే అల్లరి, ఆమె కోపడ్డం అన్నీ ఎప్పుడూ తన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. వారి మొదటి లిఫ్ట్లో జరిగిన పరిచయం, ఆమె అయోమయంగా చూసిన తీరు, ఢిల్లీలో ఆమెను చీరలో చూసినప్పుడు తన మనసులో కలిగిన అలజడి, చీకట్లో ఆమె తన కౌగిట్లోకి వచ్చినప్పుడు మనసులో ఎగిసిన ఆనంద పలలు, ఇంకా ఆమె చేతిపై మరొకరి పేరు చూసినప్పుడు తనలో రగిలిన కోపం, ఇవన్నీ అతనికి కొత్త అనుభూతులే. ఆమె ఎప్పుడు తన దగ్గరే ఉండాలని ఒక వింతైన భావన అతని మనసులో కలుగుతుంది. ఇప్పుడు కూడా ఎదురుగా కురుస్తున్న వర్షాన్ని చూస్తూ ఉంటే ఆమె తన దగ్గర తన కౌగిట్లో ఉండాలని అతనికి బలమైన కోరిక కలుగుతుంది. గత కొన్ని రోజులుగా ఇలాగే జరుగుతుంది. కానీ అతను దానిని పట్టించుకోకుండా వదిలేశాడు. కానీ ఇప్పుడు మెల్లగా తనకేం జరుగుతుందో అతనికి అర్థమవుతుంది. అతనికి ఆమె కావాలి. అతనికి ఆమె నచ్చింది. కానీ ఆమె తనలాంటి అమ్మాయి కాదు. అతని చేతిలో ఉన్న వైన్ గ్లాసును ఎదురుగా ఉన్న టేబుల్పై గట్టిగా పెట్టాడు. తర్వాత ముఖంపై 2 చేతులు రుద్దుకుని వాటిపై గెడ్డం ఆనించాడు. జాన్వి, నువ్వింత క్యూట్గా, అమాయకంగా, ఇంత స్వచ్ఛమైన మనసుతో ఎందుకున్నావు అని అతను తనలో తానే మెల్లగా అనుకున్నాడు. ఆ తర్వాత తన ఫోన్ తీసుకున్నాడు. ఆమె నెంబర్ తీసుకుని కాసేపు ఆగిపోయాడు. మనసులో ఒక సంఘర్షణ మొదలైంది. కానీ తర్వాత అదే నెంబర్కు కాల్ చేశాడు. అవతల రింగ్ అవుతుంది. 3-4 రింగ్స్లోనే ఫోన్ ఎత్తబడింది. హలో సార్, ఏదైనా వర్క్ ఉందా అని ఆమె గొంతు వినిపించింది. అందులో కాస్త తడి ఉంది. అది వినగానే తెలియకుండానే అతని నుదుటిపై ముడతలు పడ్డాయి. అది ఓకే అని అతను బాధగా అడిగాడు. ఎస్ సార్, ఐఎమ్ ఫైన్. ఇంత రాత్రి మీరు ఏదైనా పనుందా అని ఆమె మాట్లాడుతున్నప్పుడు ముక్కు పైకి లాగుతున్న శబ్దం వినిపించింది. దాంతో అతని అనుమానం నిజమైంది. వై ఆర్ యు క్రయింగ్? అతను కాస్త కోపంగానే అడిగాడు. అది విన్న జాన్వి కంగారు పడిపోయింది. ఈయనకన్నీ ఎలా తెలిసిపోతాయి? ఒక్క నిమిషం సార్ అని చెప్పి ఆమె ఫోన్ని మ్యూట్ చేసింది. ఇతనికి ఏమైనా మూడో కన్నుందా? ప్రతిసారి అన్నీ ఎలా తెలిసిపోతాయి అని జాన్వి మనసులోనే విసుక్కుంటూ వాష్రూమ్కి పరిగెత్తింది. వెంటనే ముక్కు క్లీన్ చేసుకుని మళ్ళీ ఫోన్లోని అన్మ్యూట్ చేసింది ఫోన్ని. సార్ చెప్పండి అని ఇప్పుడు వీలైనంత సాధారణంగా మాట్లాడడానికి ప్రయత్నించింది. నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అతను అడిగాడు. లేదు లేదు, నేను ఏడవడం లేదు. నాకు కాస్త జలుబు చేసింది, జస్ట్ ఎలర్జీ లాంటిది, అందుకే అని చెప్పి తర్వాత ఏం మాట్లాడాలో ఆమెకు అర్థం కాలేదు. ఓకే ఫైన్ అని అతను అన్నాడు. సార్ ఏం పని ఉంది అని ఆమె అడిగింది. నీ గాయం ఎలా ఉంది అని అతను చాలా సాధారణంగా అడిగినట్టుగా అడిగాడు. అవును సార్, బానే ఉంది అని ఆమె అయోమయంగా సమాధానం ఇచ్చింది. ఇతనికి నా గురించి ఇంత శ్రద్ధ ఎందుకు వస్తుంది అని జాన్వి మనసులోనే అనుకుంది. ఫైన్, రేపు మాట్లాడుకుందాం. కెన్ ఐ కమ్ టు పిక్ యూ అని అతను అడిగాడు. అది విన్న జాన్వికి ఇక కళ్ళు తిరగడం ఒకటే మిగిలింది. అవును, కాదు అంటే ఏ ఏరియా? మీకు గతసారి నచ్చలేదు కదా, సో అని జాన్వి అయోమయంగా తడబడుతూ మాట్లాడింది. ఇట్స్ ఓకే, నేను ఉదయం 10 గంటలకు వస్తాను, రెడీగా ఉండు. గుడ్ నైట్, టేక్ కేర్ అని అతను చెప్పి కాల్ కట్ చేశాడు. జాన్వి నమ్మలేనట్టుగా ఫోన్ వైపుకు చూస్తూ ఉండిపోయింది. మళ్ళీ ఫోన్ ఓపెన్ చేసి చూసింది. అతని కాల్ వచ్చినట్టు కనిపించింది. అంటే ఇదంతా కల కాదు. కానీ ఈ మొండివాడు ఎప్పటి నుంచి ఎంత మంచివాడయ్యాడు? ఏకంగా నన్ను తీసుకెళ్ళడానికి వస్తానంటున్నాడు. కానీ ఎందుకు? ఇతని మనసులో ఏదైనా వేరే ఉద్దేశం ఉందా? కానీ వేరే ఉద్దేశం ఏంటి అని ఆలోచిస్తూ జాన్వి మంచంపై వచ్చి పడుకుని కళ్ళు మూసుకుంది. కానీ ఈ రోజు ఆమెకు నిద్ర రావట్లేదు. పదే పదే సిద్ధార్థ మాట్లాడిన మాటలు, అతను చూపించిన శ్రద్ధ గుర్తొస్తున్నాయి. కొద్దిసేపటి క్రితం సుధీర్ని గుర్తుకు చేసుకుని ఏడ్చిన ఆమె ఇప్పుడు సిద్ధార్థని గుర్తుకు చేసుకుంటూ తన కడుపులో సీతాకోక చిలుకలు ఎగురుతున్నట్టు అనుభూతి చెందుతుంది మన జాన్వి. తనకు కూడా ఎందుకు ఎలా అనిపిస్తుందో అర్థం కావట్లేదు. అతని జ్ఞాపకం మాత్రమే వచ్చిన ఆమెకు ఒక రకమైన ఆనందం కలుగుతుంది. కడుపులో ఏదో మెల్లగా తిరుగుతూ చెక్కెలు గిలిగింతలు పెడుతున్నట్టుగా అనిపిస్తుంది. దాంతో ఆమెకు నిద్ర దూరం అయ్యింది. ఎలాగోలా నిద్రపోవటానికి ప్రయత్నించింది. కానీ నిద్ర మాత్రం రావట్లేదు. చివరకు అర్ధరాత్రి ఎప్పుడో ఆమెకు నిద్ర పట్టింది. ఉదయం నీటి శబ్దంతో జాన్వికి మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూసేసరికి ఈ రోజు కాస్త మంటగా అనిపించాయి. ఇక అలాగే లేచి మంచంపై కూర్చుంది. బహుశా సృష్టి వాష్రూంలో ఉంది. మిగిలిన వాళ్ళు ఇంకా నిద్రలోనే ఉన్నారు. వాళ్ళు షిఫ్ట్ మధ్యాహ్నం నుంచి ఉండేది కాబట్టి వాళ్ళు లేటుగా లేచి రాత్రి ఎప్పుడో ఇంటికి వచ్చేవారు.
జాన్వి టైం చూసింది. 9 గంటలు అయ్యాయి. ఆమె బాగా ఆవలించి అదే సమయంలో ఆమెకు గుర్తొచ్చింది సిద్ధార్థ నేను చేసిన కాల్. అతను తనను తీసుకెళ్ళడానికి వస్తానని చెప్పారు 10 గంటలకు. ఓ షేట్, త్వరగా రెడీ కావాలి. కానీ నిజంగానే అతను వస్తాడా, లేక రాత్రి మత్తులో ఉన్నప్పుడు చెప్పాడా? ఏమైనా అతనికి తాగకుండా నిద్ర రాదని అతనే చెప్పాడు కదా. తాగుబోతు. కానీ వస్తే వద్దు, రిస్క్ తీసుకోకపోవటమే మంచిది. లేదంటే మళ్ళీ కోపంతో నిప్పులు చెరుగుతాడు అని జాన్వి అనుకుంటూ వాష్రూమ్ తలుపును గట్టిగా కొట్టడం మొదలుపెట్టింది. జాను, అయ్యో స్నానమైనా చేయనివ్వే అని లోపల నుంచి సృష్టి విసుగ్గా అంది. సృష్టి, త్వరగా బయటికి రా, నాకు లేట్ అవుతుంది అని జాన్వి ఆందోళనగా బయట అటు ఇటు తిరుగుతూ చెప్పింది. అవును వస్తున్నాను, ఇక్కడే ఇల్లేం కట్టుకోను అని సృష్టి విసుగ్గా అంది. జాన్వి మిగిలిన పనులన్నీ పూర్తి చేసి వాష్రూంలోకి వెళ్ళింది. ఈ రోజు ఆమె రెడ్ కుర్తీ, వైట్ లెగ్గిన్ వేసుకుంది. జుట్టును వెనక్కి వదిలేసి తేలికపాటి మేకప్ వేసుకుంది. ఆ తర్వాత ఒక లోతైన శ్వాస తీసుకుని టైం చూసింది. సరిగ్గా 10 గంటలయ్యాయి. షిట్, లేట్ అవుతుంది అని అనుకుని త్వరగా ఎప్పట్లాగే పెదవులకు స్ట్రాబెర్రీ లిప్ బామ్ రాసుకుంది. అద్దంలో కూడా చూసుకోకుండా పర్స్ తీసుకుని బయటకు వచ్చేసింది. వెళ్తూ వెళ్తూ పర్సులో డబ్బులు ఉన్నాయా లేదా అని చూసుకుంది. ఎందుకంటే సిద్ధార్థ్ రాలేదని ఆమె అనుకుంటుంది. దాదాపు అతను అసలు రాడనే నమ్మకం కూడా వచ్చేసింది. అయినా కాస్త వేగంగా నడుచుకుంటూ కిందకు వచ్చింది. కానీ ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి షాక్ అయ్యింది. ఎదురుగా సిద్ధార్థ్ కారు కానుకుని ఒక చేతిని జేబులో పెట్టుకుని నిలబడి ఉన్నాడు. బ్లాక్ బ్లేజర్, కళ్ళకు బ్లాక్ కలర్ గౌగుల్స్ పెట్టుకుని అతను అద్భుతంగా కనిపిస్తున్నాడు అందంగా. అతని ఆ లుక్ చూసి జాన్వి ఒక క్షణం అలాగే ఉండిపోయింది. తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. నిజంగానే అతను వచ్చాడు. ఆమె పైకి ఆకాశం వైపుకు చూసింది. ఈ రోజు సూర్యుడు నిజంగానే తూర్పున ఉదయించాడా అని మనసులో అనుకుంది. ఆమె అలాగే నెమ్మదిగా అతని వైపుకు నడుచుకుంటూ వెళ్ళింది. సిద్ధార్థ్ ఫోన్లో ఏదో చూస్తూ బిజీగా ఉన్నాడు. చుట్టుపక్కల వాళ్ళు అతన్ని చూసుకుంటూ వెళ్తున్నారు. కొంతమంది అతని స్టైల్, అతని కారు చూసి అక్కడే ఆగిపోయారు. జాన్వి అతని దగ్గరికి వెళ్లి గొంతు సవరించుకుంది. ఆమె ఏదైనా మాట్లాడబోయే లోపే అతను నిటారుగా నిలబడి ఆమె వైపుకు చూశాడు. గెట్ ఇన్ అని చెప్పి కారు మరో వైపుకు వెళ్లి కూర్చున్నాడు. జాన్వి కూడా అతని పక్క సీట్లోకి వెళ్లి కూర్చుంది. కారు స్టార్ట్ అయిన వెంటనే ఆమె అతని వైపుకు చూసి థ్యాంక్ యూ సార్ అని చెప్పింది. అతను మాత్రం ఏమీ మాట్లాడలేదు. తన గాగుల్స్ తీసి పక్కన పెట్టి ఎదురుగా చూస్తూ కారు డ్రైవ్ చేయడం మొదలుపెట్టాడు. ఆమె కూడా కిటికీలో నుంచి బయటికి చూస్తూ కూర్చుంది. వింత మనిషి ఇతను, స్వయంగా నన్ను తీసుకెళ్ళడానికి వచ్చాడు, కానీ ఇప్పుడు అసలు మాట్లాడమే లేదే. ఇతను మనసు ఏంటో అర్థం కాదు. ఒకసారి కోప్పడతాడు, ఇంకొకసారి శ్రద్ధ చూపిస్తాడు. ఇప్పుడు నేహాతో బ్రేకప్ అయింది, అందుకే బాధగా ఉన్నాడా అని జాన్వి అతని వైపుకు ఒకసారి చూసింది. అతను మాత్రం ప్రశాంతంగా కారు నడుపుతున్నాడు. ఖచ్చితంగా అతనికి బాధగా ఉంటుంది. చివరికి ఆమె అతని ప్రేయసి కదా. అతనికి ఆమెపై ప్రేమ ఉంది. ఎవరికి ఏమీ చెప్పకపోయినా మనసులో బాధపడుతూనే ఉంటాడు. ఇంతంతా ఎలా భరించాడో అని జాన్వి మనసులోనే బాధపడింది. ఆమె మళ్ళీ సిద్ధార్థ్ వైపుకు చూసింది. అతను ఇంకా నిశ్శబ్దంగా ఇక కార్ డ్రైవ్ చేస్తున్నాడు, ఏమీ మాట్లాడకుండా. సార్ అని ఆమె మెల్లగా పిలిచింది. అని అతను స్పందించాడు. సారీ సార్ అని ఆమె అంది. దేనికి అని అతను అడిగాడు. అది నిన్న నాకు తెలిసింది నేహా మేడం గురించి, మీ ఇద్దరి గురించి అని ఆమె తడబడుతూ చెప్పింది. అది విన్న సిద్ధార్థ్ ఒక్కసారిగా ఆశ్చర్యంగా ఆమె వైపుకు చూశాడు. రెడ్ కలర్ కుర్తీ, అదే కలర్కు సరిపోయే మేకప్. ఏదో చిన్న లోటు ఉన్నట్టుగా అనిపించినా అయినా కూడా ఆమె చాలా అందంగా కనిపిస్తుంది. ఇంతకు ముందు అతను గమనించలేదు. ఏం తెలిసింది అని అతను మళ్ళీ ఎదురుగా చూస్తూ అడిగాడు. కానీ అతని ఎర్రగా ఉన్న కళ్ళని చూసి ఆమెకు మళ్ళీ బాధగా అనిపించింది. బహుశా అతను రాత్రంతా నిద్రపోలేదేమో అనిపించింది. అంటే అతను చాలా ఎక్కువగా బాధపడి ఉంటాడు. షిట్, అనవసరంగా ఈ విషయం తీసుకొచ్చాను. బహుశా ఇతనికి తన విషయాలు ఎవరికి చెప్పడం కూడా ఇష్టం ఉండకపోవచ్చు. ఇప్పుడు మాట్లాడితే నాపైనే కోపడతారు. జాను, నువ్వు పిచ్చిదానివి, ఇప్పుడు మాట్లాడాలి అని తనను తానే సమాధానపరుచుకుంది. జాన్వి ఒక లోతైన శ్వాస తీసుకుంది. మీ బ్రేకప్ గురించి తెలిసింది అని ఎలాగో ధైర్యం తెచ్చుకొని చెప్పింది. ఆ తర్వాత అతని స్పందన గురించి ఎదురు చూసింది. కానీ అతను ఏం మాట్లాడలేదు. సార్ డోంట్ వరీ, మీకు ఆమె కంటే మంచి అమ్మాయి దొరుకుతుంది. మీరు చాలా మంచివారు అని ఆమె మళ్ళీ చెప్పింది. అది విన్న సిద్ధ తనలో తానే నవ్వుకున్నాడు. ఖచ్చితంగా దొరుకుతుందా అని ఆమె వైపుకు చూస్తూ అడిగాడు. అవును సార్, మీకు చాలా మంచి అమ్మాయి పార్ట్నర్ దొరుకుతుంది. మీరు ఒక్కసారి
ఓకే అంటే చాలు మీకు కావలసిన వ్యక్తి దొరికిపోతుంది అని జాన్వి బలవంతంగా నవ్వుతూ చెప్పింది. కావలసిన వ్యక్తి దొరుకుతుందా అని అతను ఆమె వైపుకు చూస్తూ కనుబొమ్మలు పైకెత్తాడు. ఎస్ సార్ అని జాన్వి నమ్మకంగా చెప్పింది. అయినా ఎదుటి వ్యక్తిని దేవుడు ఎంతో శ్రద్ధగా తయారు చేస్తాడు కదా అని ఎక్స్ట్రాగా అన్నీ కూడా ఎక్స్ట్రాగా ఇస్తాడు. తెలివి, యాటిట్యూడ్, లుక్ అన్నీ ఎక్స్ట్రా. దానికి తోడు కోపం కూడా ఏడో ఆకాశంలో పెట్టాడు. ఇతనికి కాదు అని ఎవరంటారు అని జాన్వి అతని వైపుకు చూస్తూ మనసులోనే అనుకుంది. థ్యాంక్ యూ అని అతను చెప్పి కోరాపాడు. ఆమె ఎదురుగా చూసింది. ఆఫీస్ వచ్చేసింది. ఓకే సార్ బాయ్ అని డోర్ హ్యాండిల్ పట్టుకుంటూ చెప్పింది. జాన్వి అని అతను పిలవటంతో ఆమె అతని వైపుకు తిరిగి చూసింది. నీ పెదాలు అని అతను ఆమె పెదాల వైపుకు చూపిస్తూ అన్నాడు. అది విని ఆమె అయోమయంగా అతని వైపుకు చూసింది. ఆమె ఎలాంటి స్పందన ఇవ్వకపోవటంతో అతను కాస్త ముందుకు వంగాడు. దాంతో ఆమె మరింత గందరగోళానికి గురైంది. అదే సమయంలో అతను తన చెయ్యి ముందుకు చాచి ఆమె కింద పెదవి అంచుల నుంచి బొటన వేలితో మెల్లగా పెదాల చివరి వరకు తుడిచాడు. అంతే జాన్వి పూర్తిగా ఆశ్చర్యపోయింది. ఆమె శరీరం మొత్తం ఒక్కసారిగా కరెంటు ప్రవహించినట్టుగా అనిపించింది. ఒళ్ళంతా బిగుసుకుపోయి కదలకుండా అలాగే అతని వైపుకు చూస్తూ ఉండిపోయింది. కానీ సిద్ధార్థ మాత్రం ప్రశాంతంగా ఇంకా ఆమె పెదాల అంచులను శుభ్రం చేస్తున్నాడు. అది పూర్తయ్యాక మళ్ళీ తన స్థానంలోకి వచ్చి టిష్యూ పేపర్తో తన బొటన వేలుని తొడవడం మొదలుపెట్టాడు. ఇక అప్పుడే ఆమె దృష్టి ఆ టిష్యూ పేపర్పై పడింది. అది కాస్త ఎర్రగా మారింది. మరి ఏం జరుగుతుందో చూద్దాం. మేము ఈరోజు నైట్ తిరుపతి వెళ్తున్నామండి. ఇస్తాను స్టోరీస్. నేను నైట్ లేట్ అయినా సరే నేను షెడ్యూల్ చేసే వెళ్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.